అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్నతోట ప్రభలతత్వం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. చుట్టుపక్కల 11 గ్రామాల నుండి కూడా 11 ప్రభలను ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఏ విధమైన గుడి గోపురం లేని ఇక్కడ కొబ్బరి తోటలోనే ఆ ప్రభలన్నింటినీ కూడా ఇక్కడికి భుజాలపైన మోసుకొని వచ్చి ఇక్కడ ఆశీనులు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆశీనులు అయిన తర్వాత ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రభల తీర్థాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంతో ఇక్కడ యావత్ కోనసీమ జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడే ఉన్న విధంగా ఇక్కడ ఉంటుంది. మొత్తం గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఈసారి 5 లక్షల మంది వరకు కూడా వస్తారని చెప్పేసి అంచనా వేయడం జరుగుతున్నది. అయితే కోనసీమ సంక్రాంతి సంబరాల్లోని ఈ అత్యంత ప్రధానమైనది ఈ ప్రభల తీర్థము. కోనసీమ వ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతి సందర్భంగా దాదాపు 160 ప్రాంతాల్లోని ఈ ప్రభల జాతర నిర్వహిస్తారు. అయితే వీటన్నిటిలోని కూడా జగ్గన్నతోట ప్రభల జాతరకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు పొందిన ఈ ఉత్సవానికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వ హోదా కూడా రాష్ట్ర పండుగగా కూడా హోదా కల్పించడం కూడా జరిగింది. అయితే దీంతో చూస్తే సుమారు 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జగ్గన్నతోట ప్రభల జాతరను ప్రతి ఏడాది కూడా కనుమ పండుగ రోజున అంబోజీపేట మండలము ముసలపల్లిలోని గ్రామ శివారులో ఉన్న ఈ జగ్గన్నతోట వద్ద ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా అత్యంత ఘనంగా ఇక్కడ వైభవంగా కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ సాంప్రదాయాన్ని చుట్టుపక్కల ఉన్న 11 గ్రామాల ప్రజలు తరతరాలుగా ఇక్కడ కొనసాగించడం జరుగుతున్నది. 17వ శతాబ్దంలోని జగ్గన్న మహారాజుగా ప్రసిద్ధి చెందిన రాజా వాస్తవ్య జగన్నాథ మహారాజు ఏకదశ రుద్రులంతా కూడా ఒక చోట ఆసీనులు కావాలని చెప్పేసి అనే ఆచారానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా కనుమ పండుగ రోజున ఈ ప్రభల తీర్థాన్ని అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ చుట్టుపక్కల 11 గ్రామాల నుంచి కూడా అన్ని ఏకదశ రుద్రులన్నింటినీ కూడా ప్రభలుగా తీర్చిదిద్ది ఆ ప్రభలన్నింటినీ కూడా ఇక్కడ ఈ జగ్గన్న తోటకి ఇక్కడ తీసుకుని వస్తూ జరుగుతుంది. ఈ దృశ్యాలను చూడటానికే చాలా కనువిందుకు కలిగించే విధంగా ఉంటది. ఒక్కొక్క ప్రభాన్ని చూసినట్లయితే ఓ టన్నుల కొద్దీ బరువు ఉండే ఈ ప్రభల్ని 30 నుంచి ఒక 50 మంది వరకు కూడా దాన్ని మోసుకుంటూ చేతుల మీదే మోసుకుంటూ తీసుకుని వచ్చి ఇక్కడ ఆశనలు చేయడం జరుగుతుంది. ఈ తోటలో ఇక్కడ చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇదే విధంగా ఈ ప్రభల ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరో పక్కన చూసినట్లయితే ఇక్కడ వేగేశ్వరం దగ్గర ఉన్న వేగేశ్వర స్వామి ప్రభలను ఇక్కడ చూస్తే ఇక్కడ పంట పొలాల్లోంచి దొక్కుకుంటూ వచ్చి ఇక్కడ అప్సర కౌశిక నది ఇక్కడ ఉన్నది. ఈ కౌశిక నది ఈ పంట పొలాలు తొక్కుని వచ్చిన తర్వాత అప్సర కౌశిక నదిని దాటించడానికి ఈ ప్రభలను ఎలా భుజాలపైన దొరుకుతారు, ఏ విధమైన గగురు పడుతనం లేకుండా అత్యంత భక్తి భావంతో వీళ్ళందరూ కూడా యువకులు అందరూ కూడా యువకులందరూ కూడా దీన్ని పట్టుకొని ఈ కౌశిక నదిని దాటించే దృశ్యాలు చూసినట్లయితే చాలా కనువిందు కలిగిస్తాయి. గగురుపాటు కలిగించే ఈ దృశ్యాలు చూస్తే ఇక అందరూ కూడా కనులారా కూడా దీన్ని తిలకించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ పండుగగా దీన్ని నిర్వహించడంతో గజేతగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన అపాయం జరగకుండా ఉండే విధంగా ఈ అప్సర కౌశిక్ నదిలో దాడుతున్న సమయంలో ఏ ప్రమాదం జరగకుండా ఉండే విధంగా ఇక్కడ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. భారీ ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అంటే ఈ ప్రాంతానికి జగ్గన్న తోట మీదకి వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ మొక్కంల దగ్గర నుంచి అమలాపురం వైపుగా మళ్లించడం జరిగింది. అమలాపురం నుంచి వచ్చే వాహనాలను కూడా ఇలా మొక్కముల మీదుగా ఇలాగా కొత్తపేట వైపుగా మళ్లించడం జరిగింది. దీంతో ట్రాఫిక్ ను కూడా మళ్లించి వేలాది మంది పోలీసులు బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. కొంతమంది మఫ్టీలో కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రజలందరూ కూడా ఈ ఆనందోత్సవంగా ఈ ప్రభల తీర్థాన్ని అంతా కూడా తిలకించి ఆనందోత్సవంగా గడిపాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతున్నది. అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ అగ్నిమాపదల సిబ్బందిని కానీ అలాగే మెడికల్ 108 వాహనాలు ఎమర్జెన్సీ వాహనాలని అలాగే పోలీసు బందోబస్తుని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎటువంటి ఏ విధమైన అపాయం జరగకుండా ఉండే విధంగా ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 11 గ్రామాల నుంచి కూడా ఈ ప్రభలు ఇప్పటికే ఇక్కడికి జగ్గన్న తోటకు రావడం జరిగింది. జగ్గన్న తోటలోని వాటిలన్నింటినీ కూడా ఆశీనులు చేయడం జరుగుతుంది. ఇప్పటికే 4 ప్రభల వరకు కూడా రావడం జరిగింది. మొత్తం 11 ప్రభలు ఇక్కడికి రావడం జరుగుతుంది. వీటిల్లోని గంగలకూరు అగ్రహారం నుంచి వీరేశ్వర స్వామి, గంగలకూరు నుంచి ఏమో చెన్నమల్లేశ్వర స్వామి, అలాగే యోగేశ్వరం నుంచేమో యోగేశ్వర స్వామిని, అలాగే ఇసురుమండ నుంచేమో రామేశ్వర స్వామి, ఒక్కలంక నుంచినేమో కాశీ విశ్వేశ్వర స్వామి, పెదపూడి నుంచి మేనకేశ్వర స్వామి,
అలాగే ముక్కమల నుంచి రాఘవేశ్వర స్వామి, అలాగే మొసలపల్లి నుంచి భోగేశ్వర స్వామిని, అలాగే నేదునూరు నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, అలాగే పాలగుమ్ము నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, అలాగే పుల్లెటుకూరు నుంచి అభినవ యోగేశ్వర స్వామి, ఇక్కడ అన్ని ఈ ఏకాదశి రుద్రులన్నింటినీ కూడా ఒక లోక కళ్యాణం కోసం చర్చలు జరుపుతారని చెప్పేసి, అందువల్ల కోనసీమలోని సుభిక్షంగా ఉంటుందనే విశ్వాసం ఇక్కడ ప్రజలకు ఒక విశ్వాసం. దాంతో ప్రతి సంవత్సరం కూడా దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ ప్రభల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ ప్రభల ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పటికే చాలా మంది ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా చేరుకొని ఇక్కడ ఈ ప్రభల ఉత్సవాన్ని తిలకించడం జరుగుతున్నది. ఇంకా పెద్ద సంఖ్యలో, అంటే ఈ ఏడాది ప్రభుత్వ పండుగ నిర్వహిస్తున్న కారణంగా 5 లక్షల మంది వరకు కూడా ఈ ప్రభల తీర్థానికి వస్తారని చెప్పేసి ఇక్కడ దీంతో అంచనా వేయడం జరిగింది. అలాగే ఈ ప్రభల ఉత్సవానికి కూడా ఎన్ని కార్లు, కోట్లాది రూపాయలు విలువైన కార్లు అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ ఎడ్ల బండ్ల మీద కొంతమంది అన్నిటిని విడిచిపెట్టి కేవలం ఆ ఎడ్ల బండ్ల మీద కూడా వచ్చి ఇక్కడ ఈ ప్రభల ఉత్సవాన్ని తిలకిస్తారంటే ఏ రకంగా, ఎంత నమ్మకంతో ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ ప్రభల తీర్థాన్ని యొక్క గొప్పదనాన్ని కూడా తెలుసుకోవచ్చు. దీని రకంగానే భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రభలన్నింటినీ కూడా భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడం జరుగుతున్నది.